వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పచ్చిరొయ్యలు, బీరకాయ, ఎగ్గు దీంతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. స్టవ్ మీద బాణీ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలుకలు నూనె బాగా కాగిన తర్వాత వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ ముందుగానే వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు బాగా మగ్గి బాగా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. 1/2 టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దీంట్లో మరి ఎక్కువ కాదు, ఒక బీరకాయ వేసాను అనమాట. ఒక బీరకాయ ముక్కల కింద కట్ చేసి, ఒక 100 గ్రాముల రొయ్యలు, ఒక బీరకాయ చిన్న ముక్కలు, 2 గుడ్లు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి రైస్లో కానీ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది తిన్నందుకు. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. ఒక బీరకాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. దీంట్లో వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేగిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం, ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం, పసుపు కారం వేసుకుని ఒకసారి కలిపేసుకుని గుడ్లు కూడా, కొన్ని జీడిపప్పులు కూడా ఉంటే వేసుకున్నాం. అవి ఏం వేసుకోవసరం లేదు, పచ్చి జీడిపప్పులు అనమాట ఇవి. కావాలనుకుంటే ఏ జీడిపప్పులన్నా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే, లేకపోతే లేదు. మరొకసారి కలిపేసుకున్న తర్వాత గుడ్లు దాంట్లో కొట్టేసుకోవాలి. గుడ్లు దాంట్లో కొట్టేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుని ఉడకనివ్వాలి బాగానే. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాను నేను. నాకైతే చాలా బాగుంది, నేను రైస్లోకి చేశాను. తింటే చాలా బాగుంది టేస్ట్. ఇవన్నీ మగ్గిన తర్వాత గుడ్లు 2 వేసేసుకుని దాంట్లో ఒక 1/2 గ్లాసు వాటర్ పోసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. నేనైతే 2 గుడ్లే వేసాను, కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకుని అప్పుడు కలుపుకుని, వాటర్ ఎందుకంటే బీరకాయలు కొంచెం జీడిపప్పు అది వేసాం కదా, అవి ఉడకనందుకనమాట వాటర్. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. 1/2 గ్లాసు వాటర్ పోసాం, అది బాగా ఉడికి దగ్గరికి అయ్యేదాకా చూసుకుని దగ్గరికి అయిపోతుంది అన్నమాట. చూసుకుని దగ్గరికి అయిపోతుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయేలేదు చూసుకుని, కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కోడిగుడ్డు, పచ్చిరొయ్యలు, బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దగ్గరికి అయిపోయింది, ఈ స్టేజ్లో దించేసుకుంటే బాగుంటుంది. మరి వాటర్ లేకుండా, మరి ఫ్రైలా కాకుండా ఉందన్నమాట. ఇలా ఉంటే బాగుంటుంది. దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎగ్, పచ్చిరొయ్యలు, బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరు
ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.